చాలేరా, నీ దిష్టే తగిలేలా ఉంది. దిష్టి కళ్ళేసుకుని తెగ చూస్తున్నావు. అమ్మా, నా కళ్ళతో దిష్టి తగిలినా నీ కళ్ళతో దీవించేస్తావు కదా, పర్లేదులే. మేడం, ఇంజెక్షన్ అయిపోయింది. అప్పుడే అయిపోయిందా? అవును మేడం. అమ్మయ్యా, మీరు చాలా లక్కీ మేడం. ఎందుకు? మీకు గుండుసుదంత బాధ కూడా కలగకూడదని కోరుకునే భర్త దొరికినందుకు. వస్తాను మేడం. లక్ష్మిని మిత్రని అలా చూస్తే నా రెండు కళ్ళు సరిపోవటం లేదు జయదేవ్. పెదనాన్న, మీ ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఏంటి, బాగా ఎమోషనల్ అయిపోతున్నారు? మనసుకు నచ్చింది జరిగినప్పుడు ఆనందం కలుగుతుందిరా. కానీ ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసింది జరిగినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అవే ఇవి ఆనంద బాష్పాలు. మరి నీ కళ్లల్లో నీళ్ళెందుకు వస్తున్నాయిరా? ఆనంద బాష్పాలు నాకు కూడా వస్తున్నట్లున్నాయి పెదనాన్న. వాళ్ళిద్దరూ ఎప్పుడూ అంతే సంతోషంగా ఉండాలి. అవును, వాళ్ళిద్దరి జంట కలకాలం అలాగే ఆనందంగా ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలోకి ఎలాంటి దుష్టశక్తులు రాకూడదు. భయ్యా, ఒక చాయ్. చా, ఎరా జగదీష్. హాయ్ రా రమేష్. అవసరానికి అప్పు తీసుకున్నావు, తిరిగే వాళ్ళని తెలీదా? లేదురా, కొంచెం కష్టంగా ఉంది. త్వరలో ఇచ్చేస్తాను రా. చాలరా, ఈ మాటలు విని విని బోర్ కొట్టింది. వారం రోజులు టైం ఇస్తున్నా, ఈ లోపు ఇవ్వలేదంటే సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. చాయ్ ఒకటి భయ్యా. చేతిలో చిల్లి గవ్వలేదా, పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల పక్కన లేదా, లైఫ్లో ఏదైనా చెయ్యాలన్న హోప్స్ లేవో. ఇదంతా మిత్రగాడి వల్లే. వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. ఒరేయ్, జాబ్ పోయిందన్నావు కదా, మిత్రానందన్ అనే ఆయనకి డ్రైవర్ కావాలంట. వెళ్ళి జాయిన్ అవుతావా? పేపర్లో వేశారు. లేదురా, నాకున్న క్వాలిఫికేషన్కి డ్రైవర్ జాబ్ ఏంట్రా? కాస్త లేట్ అయినా సాఫ్ట్వేర్లోనే ట్రై చేస్తా. భయ్యా, ఒకసారి పేపర్ ఇస్తావా? ఇదిగోండి. అంటే మిత్ర కొత్త డ్రైవర్ కోసం చూస్తున్నాడు అన్నమాట. ఆ డ్రైవర్ పోస్ట్లో నేను జాయిన్ అయితే ఆ మిత్రగాడి మీద పగ తీర్చుకునే అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరికినప్పుడు ఆ లక్ష్మిని నా సొంతం చేసుకునే అదృష్టం దక్కుతుంది.
మిత్ర నా కోసమే ఈ యాడ్ ఇచ్చినట్టున్నాడు. ఈ ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడదు. మిత్రా, ఐ డోంట్ కేర్ యువర్ కాల్స్. నీ కాల్స్తో నీ మెసేజెస్తో నన్ను కన్విన్స్ చేయలేవు. మనీషా కోపం ఇంకా ఎన్ని రోజులుంటుంది? ఇంకా ఎన్ని రోజులు నన్ను ద్వేషిస్తూ ఉంటుంది? మిత్ర మనీషాకి ఫోన్ ట్రై చేస్తున్నట్టున్నాడు. హలో హలో మనీషా, చెప్పండి ఆంటీ. తెగే వరకు లాక్కూడదు అనే సామెత నువ్వు ఎప్పుడైనా విన్నావా? విన్నాను ఆంటీ. అయినా ఇప్పుడు ఆ సామెత గురించి నాకెందుకు చెప్తున్నారు? నువ్వు చేసే పని అలా ఉంది కాబట్టి. నీ పద్ధతి ఆ సామెతకి అద్దం పట్టేలా ఉంది కాబట్టి. వాట్ యు మీన్ ఆంటీ? చూడు మనీషా, నువ్వు మిత్రని దూరం పెట్టి ఏదో సాధించేశాను అని అనుకుంటున్నావు. కానీ నువ్వు దూరమై లక్ష్మిని మిత్రకి దగ్గర చేస్తున్నావు. ఈ విషయం నీకు అర్థం కావడం లేదు. ఏంటి, షాక్ అయ్యావా? చూడు, ఒక అయస్కాంతం దాని పరిధిలో ఉన్న ఇనప ముక్కల్నే ఆకర్షిస్తుంది. దాని పరిధిలో లేని కిలోమీటర్ దూరంలో ఉన్న ఐరన్ ఐటమ్స్ ని ఆకర్షించదు. ఇది కూడా అలాంటిదే. నువ్వు దూరంగా జరిగే కొద్దీ మిత్రకి ఇంకా దూరం అయిపోతావు. ఈలోపు మిత్రకి అతి దగ్గరగా ఉన్న లక్ష్మి ఇంకా దగ్గర అయిపోతుంది. అది కాదు ఆంటీ, మిత్ర ఏం చేశాడో మీకు తెలుసు కదా. ఐ నో మనీషా, నీ ఆలోచనలోనూ అర్థం ఉంది, నీ ఆవేశంలోనూ అర్థం ఉంది. కానీ ఒక్కోసారి మనం ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచించాలి. వాట్ ఆంటీ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడు, మిత్ర చాలా మంచివాడు. తనకొకరు మేలు చేస్తే వాళ్ళకి డబుల్ సైజులో మేలు చేస్తాడు. లక్ష్మి అంత సాహసం చేసి మిత్రని కాపాడింది. లక్ష్మి ఆల్మోస్ట్ చావు వరకు వెళ్ళొచ్చింది. మిత్ర కోసం లక్ష్మి అంత చేస్తే లక్ష్మి కోసం మిత్ర ఆ మాత్రం చేయకూడదా? అక్కడ లక్ష్మే కాదు, లక్ష్మి ప్లేస్లో ఎవ్వరున్నా కూడా మిత్ర అలాగే రెస్పాండ్ అవుతాడు. తనకి మంచి చేసిన వ్యక్తుల రుణం తీర్చుకోవాలనే తాపత్రయం తనలో ఉంటుంది. అందుకే ఆ హాస్పిటల్లో లక్ష్మి మీద కాస్త శ్రద్ధ చూపించాడు. అది నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయ మనీషా. మనకొచ్చే కోపాన్ని అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి, అన్ని వేళ్లలో కాదు. ఇది నువ్వు అర్థం చేసుకోలేకపోతే మిత్ర విషయంలో నువ్వు పూర్తిగా నష్టపోతావు. మిత్రని దక్కించుకోవాలని నీకు ఏ మాత్రం ఉన్నా వెంటనే మిత్రకి కాల్ చేసి మాట్లాడు. అండర్స్టాండ్? సరే ఆంటీ, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకే, బాయ్. Manisha, thank God you called me back. I'm very, very happy. మరీ అంత ఫీల్ అయిపోవడానికి ఇక్కడేం లేదు. ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు. నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మనీషా. మళ్ళీనా? జస్ట్ నాకు ఒక 5 minutes టైం ఇవ్వు. జరిగిందేంటో నీకే అర్థమయ్యేలా చెప్తాను.
అంతేకాని ప్లీజ్ నన్ను అవాయిడ్ చేయకు. సరే అయితే 5 నిమిషాలు నీకు టైం ఇస్తాను. మనం ఎప్పుడూ కలుసుకునే ప్లేస్కి వచ్చేసి నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మనీషా. నేను ఫ్రెష్ అయ్యి బయలుదేరి వస్తాను. ఇదేంటి బ్రేకప్ అయిపోతుంది అనుకున్న బాండింగ్ మళ్ళీ ప్యాచప్ అవుతుందా ఏంటి? నో, అలా జరగడానికి వీల్లేదు. అమ్మా, జ్యూస్ తీసుకోండి. జ్యోతి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదమ్మా, ఉదయం నుండి అమృతమ్మ గారికి 4 సార్లు కాఫీ ఇచ్చాను. నా చేతి కాఫీ నచ్చలేదంట. ఊరికే తిడుతున్నారు. బామ్మగారికి నా చేతి కాఫీ అంటే చాలా ఇష్టం. సరే, నేనే వచ్చి బామ్మగారికి కాఫీ ఇస్తానులే. పద. హే లక్ష్మి, ఏంటి మంచం దిగుతున్నావు? నీ దెబ్బ తగ్గేంత వరకు నువ్వు మంచం దిగడానికి వీల్లేదు. మరీ ఇలాగే కూర్చుంటే బోర్ కొడుతుందండి. నీకు బోర్ కొట్టినా బ్రహ్మాండం బద్దలైనా కాలు సెట్ అయ్యే వరకు కిందకి దిగడానికి వీల్లేదు. నా మాట వింటావు కదూ? గుడ్ గర్ల్. సరే, నాకు కొంచెం పని ఉంది, ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళొస్తాను. పెదనాన్న, మీరిక్కడున్నారా? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంట్రా? కొంపలు అంటుకుపోతున్నాయి పెదనాన్న. అయితే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయరా. జోకా? నాకేం నవ్వు రాలేదు. ఛా, మరి నువ్వేసే జోకులకి నేను నవ్వాలా? నా జోకులకి నువ్వు నవ్వరా? నవ్వు. వా పెదనాన్న, ముందదంతా పక్కన పెట్టండి. అవతల మనిషిని కలవడానికి మిత్ర అన్నయ్య రెడీ అవుతున్నాడు. విడిపోయారులే అనుకుంటే ఇంతలోనే కలిసిపోతున్నారేంట్రా? ఆనందపడేలోపే ఇలాంటి ఆటం బాంబు పేల్చాడేంటి? అదే కదా నాకు అర్థం కావటం లేదు. లక్ష్మికి మిత్ర దగ్గరవుతున్నాడులే అని సంతోషపడ్డాను. ఇంతలోనే ఆ మనిషి ఏం మాయ చేసిందో, ఏం మంత్రం వేసిందో. అంతకు మించి మాయో మంత్రం మనం వెయ్యాలి నానమ్మా. అప్పుడే మిత్ర అన్నయ్యకి మనీషాకి మధ్య దూరం మొదలవుతుంది. లేకపోతే మళ్ళీ పాత స్టోరీయే రన్ అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అనుభవం ఉన్న బుర్రలు కదా, కాస్త అరగదీయండి. ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో నుంచి ఏదో ఒక ఐడియా బయటకు లాగండి. ఏమోరా, నా బుర్రకేమీ తట్టడం లేదు. నువ్వు ముసల్దాని వైపోయావు నానమ్మా. నీ బుర్ర ముదిరిపోయి మొద్దుబారిపోయింది. ఇంకేం ఐడియాలు వస్తాయి? పెదనాన్న, మీరైనా ఏదన్నా ఐడియా చెప్పండి. ఏమోరా, నాకు ఏం ఐడియా రావడం లేదు. మీరే అలా అంటే నేనేమనాలి? నా బుర్ర కూడా ఏ ఐడియా తట్టడం లేదు. ఒరే వివేక్, నా బుర్ర ముదిరిపోయిందన్నావు కదా, నేనే ఎరగదీసే ప్లాన్ వేస్తాను చూడు. సరే లక్ష్మి, నేను బయటికి వెళ్ళొస్తాను. సరేనండి, జాగ్రత్త. ఒరే జయదేవ్, వివేక్, నాకేదో అయిపోతుందిరా. అమ్మా, అమ్మా, నానమ్మా, ఏమైంది? అమ్మా, నానమ్మ, ఏమైంది? అమ్మా, ఏమైందమ్మా? నానమ్మ, ఏమైంది? నానమ్మ, అత్తయ్య, ఏమైంది? అత్తయ్య, ఏమైంది నానమ్మ నీకు? అత్తయ్య, నానమ్మ అత్తయ్య ఏమైందమ్మా? లక్ష్మి మంచినీళ్ళు తీసుకురా.
ఏమైందమ్మా సడన్ గా? త్వరగా తీసుకురమ్మా మిత్ర. నానమ్మ ఏమైంది? నానమ్మ, అత్తయ్య, నానమ్మ. అత్తయ్య నానమ్మ అత్తయ్య, అత్తయ్య కాదు నానమ్మ, కళ్ళు తెరిచి నన్ను చూడు నానమ్మ. వివేక్, ముందు డాక్టర్ కి కాల్ చేయరా. నానమ్మ. సరే పెద్దమ్మ. నానమ్మ. అత్తయ్య, ఇప్పుడు ఎలా ఉంది? అత్తయ్య, అత్తయ్య, డాక్టర్. ఈ మిత్ర ఏంటి ఇంకా రావటం లేదు? పెట్టు చేసినంతసేపు ఫోన్ల మీద ఫోన్లు కొట్టాడు. కాస్త కిందకి దిగేసరికి ఇప్పుడు నన్ను వెయిట్ చేయిస్తున్నాడు. పొగరుగా ఉంటేనే ఫలితం ఉంటుంది. కాస్త కరిగితే చాలు. ఇదిగో ఇలానే కేర్లెస్గా ఉంటాడు. డాక్టర్ డాక్టర్ వచ్చేసారా? రండి రండి. మా నాన్నమ్మకి ఏమైందో అర్థం కావటం లేదు. హఠాత్తుగా పడిపోయింది. బీపీ పెరిగిపోయిందో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయిందో ఒక్కసారి వచ్చి చూడండి. బాబు, బీపీ బ్లడ్ ప్రెషర్ రెండు ఒకటేనయ్యా. ఎందుకు కంగారులో ఏదేదో మాట్లాడుతున్నావు? సరే సరే, ముందు రండి, మా నాన్నమ్మని చెక్ చేయండి. రండి. మీకేం కాదు బామ్మగారు. ఇదిగో డాక్టర్. మనిషి బాగానే ఉన్నారు, మరి ఎందుకు పడిపోయారో అర్థం కావట్లేదు. ఏంటయ్యా నువ్వు? ఆర్ఎంపీ డాక్టర్వా, ఎంబీబీఎస్ డాక్టర్వా, లేదంటే డూప్లికేట్ సర్టిఫికెట్ కొనుక్కున్న డాక్టర్వా? అయ్యో, అంత మాట అనేసారేంటండి? మరి లేకపోతే ఏంటి? జబ్బేంటో కనుక్కుంటారని మిమ్మల్ని పిలిస్తే జబర్దస్తుగా ఉందని సర్టిఫికెట్ ఇస్తావేంటి? మీలో ప్రాబ్లం ఏంటో నిజంగా నాకు అర్థం కావట్లేదండి. అలాంటప్పుడు నీకా తెల్లకోట్ ఎందుకు? మెడలో వేసిన ఆ స్టెటస్కోప్ ఎందుకు? డాక్టర్ వృత్తి మానేసి మా వీధి చివర్లో దోశలమ్ముకో. ఇప్పుడు ఈవిడికి ఏదో ఒకటి ఉందని చెప్పకపోతే నన్ను హఠాత్తుగా అడుక్కుని కూడా బతకమంటుందేమో. నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వింకెక్కడో ఆలోచిస్తున్నావేంటి? ఈ ఆలోచించేది నువ్వు చదువుకున్నప్పుడు ఆలోచించుంటే నిజమైన డాక్టర్ అయ్యి ఉండేవాడివి. నేను నిజమైన డాక్టర్నేనండి. సరే, ప్రాబ్లం ఏంటో కనీసం మీరైనా చెప్పండి. అంటే ఒక్కోసారి కడుపులో నొప్పిగా ఉంటుంది. అది ఒక్కోసారి డైరెక్ట్గా తలకాయలోకి వెళ్ళిపోయి తిమ్మిరెక్కించేస్తూ ఉంటుంది. అంతే, ఇంక నాకు తెలివుండదు, కళ్ళు తిరిగి పడిపోతాను. తిరిగి చూస్తే ఇదిగో ఇలా ఉంటాను. ఇదేదో అపరిచితుడు స్టోరీలో ఉందేంటండి? ఏంటి డాక్టర్ గారు ఇది? మా నాన్నమ్మకి ఇన్ని బాధలు ఒకేసారి వచ్చి పడుతుంటే మీరేంటి అపరిచితుడు స్టోరీ, అభిమన్యుడు స్టోరీ అంటూ అనుమానిస్తున్నారు? ఇంకోసారి సరిగ్గా టెస్ట్ చేయండి. లక్ష్మి, అరవింద, నన్ను క్షమించండి. మిత్రని బయటికి వెళ్లకుండా ఆపడం కోసం నేను ఇన్ని నాటకాలు ఆడాల్సి వస్తోంది. మనీషా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటుంది. వెళదామంటే ఈలోగా నాన్నమ్మకి ఇలా అయింది. ఇప్పుడెలా? ఒరే జయదేవ్, నాకెందుకో భయంగా ఉందిరా. ఉంటానో ఊడిపోతానో చాలా కంగారుగా ఉంది. అందరూ నా కళ్ళ ముందే ఉండండి.
ఎక్కడికి వెళ్ళకండి. నాకు సడన్ గా ఏమైనా అయితే కడసారిగా మిమ్మల్ని చూసుకోలేకపోయానని నా ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, చీపురుపులంత విషయాన్ని చింత చెట్టంత చేస్తున్నారు. అసలు మీకేమీ కాలేదని డాక్టర్ చెప్తున్నారు కదా, ఎందుకంత కంగారు పడతారు? నా గురించి నాకు తెలుసా? ఈ డాక్టర్కి తెలుసా? ఈ డాక్టర్ వచ్చి అరగంట అయింది. జబ్బు ఉందో జ్వరం ఉందో ఏమీ చెప్పటం లేదు. ఏం డాక్టరో ఏమిటో. అమ్మా, మీరు కాస్త సైలెంట్గా ఉండండి. మీలో జ్వరం ఉందో జబ్బుందో నేను తేల్చి చెప్తాను కదా.